సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఇంటింత పేరంటం ఊరంతా ఉల్లాసం చక్కగా రెడీ అయ్యి వచ్చేసా. ఈ రోజు ఈవెంట్ ఎక్కడ? సంక్రాంతి పండగ ఇక్కడ సిటీలో జరుపుకోవడం కంటే పల్లెటూరులో వేరే లెవెల్లో జరుపుకుంటారు మేడం. అది ఏమంటారు? భోగి మేళ చాలా బాగుంటది కదా అక్కడ. అది భోగి మేళం కాదు, భోగి మంటలు. అవునవును, పొద్దున్న లేవగానే ఇంటి బయట బొగ్గులు వేస్తారు. అమ్మా అది బొగ్గులు కదమ్మా, ముగ్గులు ముగ్గులు. ఆ ముగ్గుల మధ్యలో దద్దమ్మ వేస్తారు. దద్దమ్మలందరూ మా ఊర్లో ఉన్నారు, చూపిస్తాను. ఇది గొబ్బెమ్మ. అవును మేడం, ఊరిలో కకృతి కూడా చాలా బాగుంటది కదా. అది కకృతి కదమ్మా, ప్రకృతి ప్రకృతి. వామ్మో, మీ తెలుగుకి నేను తెలుగు మర్చిపోయేలా ఉన్నాను. వద్దొద్దు, ఇక్కడ కాదు, మన ఊర్లోకి వెళ్ళి సంక్రాంతి గురించి ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ఓకే? నో ప్రకృతి, ఓన్లీ ప్రకృతి. మేడం ఒకసారి రండి. చిన్న సిగరెట్ కాల్స్తేనే ఇంత పొగొస్తుంది. ఎవరో ఎక్కడో చుట్ట కాల్స్తున్నాడు, అందుకే కదా ఇంత పొగొస్తుంది. ఇది మంచి పొగ. పల్లెటూరు అంటే ఇలాగే ఉంటుంది, నేను చెప్పాను కదా. మా ఊరి ప్రెసిడెంట్ గారు ఏంటి అలా పడుకొని ఉన్నారు? వాళ్ళు లేపండి. లేగయ్యా. హాయ్ అమ్మా రష్మి, మళ్ళీ కల్లోకి వచ్చావా? లేగండి. ఏ రష్మి, ఇందాకే కల్లోకి వచ్చావు, మళ్ళీ ఊరుగా ఊరుగా. లేవండి లేవండి పైకి. ఏంట్రా రష్మి గారు టీవీలో ఉండాల్సిన బయటకు వచ్చారన్నా. యాక్చువల్ గా బయటే ఉండాలిరా, బయటకు టీవీలో ఉంటున్నారు. పడుకో. ఏమండి, మీరు ఒక ఊరికి ప్రెసిడెంట్. అసలు సంక్రాంతి పండగ ఈ రోజు భోగి. భోగి మంటలు ఎక్కడ? సంక్రాంతి వాతావరణం ఎక్కడ? మీరేంటండి ఇలా పడుకొని ఉన్నారు? అంటే రాత్రి కాంతం రాలేదు, అందుకే నేను దొడు తెచ్చుకున్నా. ఏదో చెయ్యేస్తే ప్రేమగా వేసారు అనుకున్నా. దాని గురించా అబ్బా ఆపండి మీ గోల. అసలు సంక్రాంతి వాతావరణం ఎక్కడండి? ఏముంటదంటే పండగ అంటే 2 పెగ్గులేసి పడుకోవడం తప్ప ఏముంటది? నేను చెప్పాను కదా మేడం, పొద్దున లేగానే పెగేస్తారు అని. ఏంటండి ఇది? పెగ్గులు కాదు, బొగ్గులు కాదు, భోగి మంటలు ఎక్కడ? సంక్రాంతి ఎక్కడ? అసలు ఏంటండి ఇది? ఈ సంవత్సరం భోగి ఎలా జరుపుకోవాలి, సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలని నేను చూపిస్తాను. ఏదేమైనా ఇంద్రజ గారు టీవీలో కంటే బయట చాలా బాగుంటారు. అరే మన ఊరు పిల్లరా, పల్లెటూరు పిల్లరా. మరి నేను రష్మి, నువ్వు నా క్రష్ రష్మి. నువ్వంటే చెప్పు, ఇప్పుడే పెళ్లి చేసుకుంటా. ఇలా కాదండి, అసలు పండగ ఎలా జరుపుకోవాలి అది నేను ఈ సంవత్సరం చూపిస్తాను. చూపిస్తారా? ఎస్. పండగ రోజు కొత్త బట్టలు ఎక్కడికి వెళ్తున్నారా? చెరువు గట్టికి. ఈ డ్రెస్ వేసుకున్నారేంట్రా? పండగ కొంచెం రిచ్గా వెళ్దామని. మన ఊరికి ఎవరు వచ్చారు చూడండి. అమ్మో, అర్జెంట్. వెళ్ళండి. ఏంట్రా? మన ఊరికి సెలబ్రిటీలు వచ్చారా? ఎందులో చేస్తారు? హలో ఎవ్రీబడీ, గుడ్ ఆఫ్టర్నూన్, నమస్కారం, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. అర్జెంట్ మేము వెళ్ళేసొస్తాం. ఫస్ట్ టైం వచ్చారు, ఫోటో తీసుకొని నించోండి. ఫోటోనా? అర్జెంట్ అన్న నాకు అసలే. సెలబ్రిటీలు నించోండి. హలో నమస్కారం. నమస్తే, కొంచెంసేపు మమ్మల్ని కదిలేయకండి, ఫోటోలు తీసుకోండి. కొంచెం నవ్వండి రా. ఈ టైంలో నవ్వు ఎలా అవుతుందయ్యా? థ్యాంక్స్ అబ్బా. ఇది మళ్ళీ వంకాడు.
మన ఊరు అమ్మాయిరా ఇంద్రజ గారు. మన ఊరు అమ్మాయ పెద్ద యాంకర్ అయ్యారు. జడ్జి కదా కదా. అరే అవన్నీ మీకు తెలీదు. నేను ఈ ఊర్లో ఉన్నప్పుడు మీరంతా ఇంకా పుట్టనే లేదు, అందుకే మీకు తెలియలేదు. ఇప్పుడు మేమిద్దరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే సంక్రాంతి పండగ ఈ ఊర్లోనే ఈ సంవత్సరం సెలబ్రేట్ చేసుకోబోతున్నాం కాబట్టి భోగి మంటలు, సంక్రాంతి, కనుమ అంతా చేసుకుని మేము వెళ్తాం. మీరు వెళ్ళి కొత్త బట్టలు వేసుకొచ్చేయండి. ఎందుకు? పాడైపోయి మీరే కాదు ఊర్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని రండి. తీసుకొస్తానండి. ఈ సంవత్సరం మనం గ్రాండ్ గా సంక్రాంతి పండుగలు ఇక్కడ సెలబ్రేట్ చేసుకోబోతున్నాం. కాదు చెప్పరా, గుర్తుపట్టినావా? ఎవర్రా? లక్ష్మి. లక్ష్మి కాదురా, రష్మి. హెడ్మండ్ గారు మీరా? మన సర్పంచ్ గారు రా. అరే అర్జున్ ఇంద్రజ గారు తెలుసా నీకు? మేడం గారు టీవీలో చేస్తారు. ఆవిడ జడ్జిమెంట్ ఎలా ఉంటది? బాగుంటది. ఊర్లో మన గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? అంతకే వాడు మొన్నటికి మొన్నాడు సత్యాడు ఉన్నాడుగా. నువ్వు అయిపో లాగొస్తుంది. ఊర్లో మన కోసం ఏమనుకుంటున్నారు అందరూ? వీధులు నడిచొస్తే చాలు జనాలంతా ఒక మీద వస్తా అంటున్నారా? కాదురా, ఏమన్నారు చెప్పు. మొన్న మీరు పంపచేడు దగ్గరికి వెళ్ళారు కదండి, పక్కడ ఊరు పిలిచేస్తాను కదా నేను. అవునండి, అయినా పండగ రేపు కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు మీరు? పండగ మొదలవడమే భోగితో. భోగి పండగ కంటూ కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి. అవి పొద్దున్నే తీసుకొచ్చి మన ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ తగలబెట్టడం, ఊర్లో ఉన్న పిల్లలందరినీ తీసుకొచ్చి భోగి పళ్ళు పోయడం, దానివల్ల వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది. అలాంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి, అవన్నీ స్టార్ట్ చేయాలి మనం. అయితే ఇప్పుడు మీరు చేయవలసిన పండగ ఇదే చేస్తున్నారు అంతే కదా? అవును. అరే మొత్తం ఊర్లో అందరూ పిలిచేసే ఫస్ట్ చెప్తాను. పులయా, ఎల్లయ్య, అమ్మ, సుబ్బమ్మ, రత్తమ్మ, ఎంకమ్మ, అందరు రావాలి. జాతర సంక్రాంతి పండుగ చేద్దామా, సన్నాయి పాటలు విందామా. అబ్బా అందరూ వచ్చేసారు. ఊరంటే సంక్రాంతి, సంక్రాంతి అంటే ఊరు. అందరు ఇక్కడ కలిసి ఉన్నాం కాబట్టి మా ఈటీవీ ప్రేక్షకులందరికీ విషయం చెప్దామా? ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు. మేడం మీరు చెప్పినట్లే మొత్తం అందరిని పిలిచాను, కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. రాంప్రసాద్ ఆగు. మన ఇంద్రజ గారు వచ్చారు కదా, నేను ఇప్పుడు ఫోటో తీసుకొని వెంటనే ఇన్స్టాలో పెట్టేసి కింద ఏమని పెడతానో తెలుసా? తెలుసు, ఇంద్రజమ్మతో దిష్టి బొమ్మ అని పెడతావు. అంత లేదు, నాకు చదువు రాదనుకుంటున్నావా ఏంటి? నేను కూడా చాలా చదువుకున్నా. హ్యాపీ పొంగల్ రా. అయ్యో రోజు నేను పొంగల్ చేయలేదు. ఇలా చదువుకుంది. రాంప్రసాద్ చెప్పరా. అక్కడ మంట ఉంది కదా, ఏం చేయాలి? దాంట్లో దూకి. శ్రీవాణి గారు ఉదయం మీ ఇంటి ముందు చూసాను, ముగ్గేశారు, గొబ్బం పెట్టారు, మధ్యలో రేగిపళ్ళు కూడా పెట్టారు. అవునా, మధ్యలో రేగిపండు లేదేంటి? అది ఆకలేసి మా ఆయన తినేసాడు. ఇంకా నేను గొబ్బం జాగ్రత్త చూసుకోండి, లేదంటే మీకోసమే జాగ్రత్తగా ఉంచాడు. అది కలిసి అందరం. నువ్వు ఇది గోల్డ్, ఇది గోల్డ్, నా చీర కూడా గోల్డ్. కట్టుకున్నది ఓల్డ్ అయినప్పుడు గోల్డ్ అయినా అది రోల్డ్ లేరా? చెప్పరా. శిరీష గారికి గనక పెళ్లి అయ్యకపోయి ఉంటే. ఏ బాబు పక్కకి తీసుకెళ్ళి ఆడుకోపో. ఏమండి పండగ కదా, నాకేం తీసుకురాలేదా? ఎందుకు తీసుకురాలేదు? కొత్త చీర. వావ్, ఎంత బాగుందో ఈ కొత్త చీర. నాకెక్కడ ఉండండి ఇంత కొత్త చీర? ఈ మొహం అండ, ఇది లాస్ట్ ఇయర్ పొంగల్ది. ఎప్పుడు నైటీ పడుకొని తిరుగుతా ఉంటుంటే కొత్త చీర ఏదో పా చీర ఏడ తెలుస్తుంది? అది సరే గానీ మీ టికెట్ ఖర్చు ఎంతండి? రాజస్థాన్ నుంచి వచ్చినట్టుంటే. రాంప్రసాద్, మన ఊర్లో ఫేమస్ అయిన మన పాప నీ పెట్టి తాళం తెరిచి కరెక్ట్ సాంగ్ పాడావు. అయినా నీకు విషయం తెలుసా? ఆవిడ సాంగ్ వేస్తే అమ్మా అనాలనిపిస్తుంది. మరి నేను సాంగ్ వేస్తే అమ్మా అనాలనిపిస్తుంది. నువ్వు పని చేస్తే ఎగిరి తన్నాలనిపిస్తుంది మాకు. దమ్ముంటే ఎగురుతాను. ఇంద్రజ మ్యామ్, ఈ రోజు పండగ రోజు మీరు ఇంత అందంగా రెడీ అయితే సాక్షాత్ మహాలక్ష్మి ఉన్నట్టున్నారు. మీరు ఇలా చేస్తే అందరూ దాన్ని భజన అంటారు. అది నువ్వు చెప్తున్నావరా?
మేడం మా ఊరి స్పెషల్ లో చాలా స్పెషల్స్ ఉన్నాయి మేడం. ఈ మధ్యన మా ఊడు ఒక రీల్ లో చాలా ఫేమస్ అయ్యాడు. ఒక అద్భుతమైన పాట మేడం, మీరు చూడండి, మీరు కూడా మెచ్చుకుంటారు. ఏదో ఒక రాగం పిలిచింది వేళ ఎదలో నిదురించే కథలెన్నో కదిలి. చూసారా మేడం, ఈ రీల్ చాలా ఫేమస్ అయ్యాడు మేడం. మా వాడు కూడా వేస్తాడు మేడం. వాడు యాక్టింగ్ ని మించుంటది మేడం వీడి యాక్టింగ్. ఏదో ఒక రాగం పిలిచింది వేళ. అరే సేమ్ ఆళ్ళగా అందరూ చెల్లి కట్టుకుంటారుగా. ఏదో ఒక రాగం పిలిచింది వేళ జ్ఞాపకాలమై మరకు. ఓకే ప్రెసిడెంట్ గారు, మన ఊరు వాళ్ళందరూ వచ్చారు. భోగి సెలబ్రేషన్స్ ఎలా ఉండాలో మనం మిగతా ఊర్లకి చూపించే అంత ఘనంగా ఉండాలి. అవును, ముందు మన పండగ స్టార్ట్ చేయాలంటే రేగిపళ్ళు ఎక్కడా? You naughty, you change your modulation. మనం వస్తే రేగిపల్లి వస్తే మేడం, మీరు వెళ్ళి అక్కడ కూర్చుంటే మేడం మిగతా మనం చూసుకుంటాం అంతా. ఓకే రష్మి, అక్కడ నుంచి నేను ఇన్స్ట్రక్షన్ ఇస్తాను. మీరు ఎలా చెప్తారో అలానే ఇక్కడ మొత్తం సెట్ చేసి పెడతాం. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సర్పంచ్ గారు, మేడం ఎక్కడ కూర్చోబెట్టాము, మీతో అన్ని మీరు చూసుకుంటారు అన్నారు కదా, సరే ఇప్పుడు ఏం చేద్దాం? మా ఊర్లో అమ్మాయిలు చాలా మంది డాన్స్ బాగా చేస్తారు. అవునా? ఒకసారి మీ శ్రీదేవి డ్రామా కంపెనీ డాన్స్ చేస్తే నాకు చూడాలని ఉండాలి. డెఫినెట్ గా. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ ది బ్యూటీస్.
చిక్కిలి కిలి కిలి గింతాయే ఈ తిక్క గాలి వలన మరి ఉక్కిరి బిక్కిరి అయిపోయే ఈ రాత్రి దయ వలన ఫస్ట్ ఇంద్రజ గారు ఈ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది మ్యామ్? యావరేజ్. భోగి పండుగ రోజు ఇలాంటి ఒక కలర్ఫుల్ పర్ఫార్మెన్స్ కదా మనకి కావాల్సింది. వీళ్ళు ముగ్గురికి ఇచ్చిన సాంగ్స్ ఏంటి, నాకు ఇచ్చిన సాంగ్ నువ్వు వెళ్ళి సెలెక్ట్ చేసుకునే సాంగ్ ఏంటి? సెలెక్ట్ చేయలే, మీ శ్రీదేవి డ్రామా కంపెనీ సెలెక్ట్ చేశారు. మాదేంటయ్యా, మా శ్రీదేవి డ్రామా ఎంత, మీ శ్రీదేవి డ్రామా కూడా అంతే. అందుకే అంత వాల్యూ వచ్చి ఎల్ల వేసాను. వీళ్ళందరికేమో ఇంద్రజ గారు డైరెక్టర్ గారు ఫస్ట్ ఒక 6 పాటలు డిసైడ్ చేసి పంపారు. వీళ్ళు మీరు వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి. వీళ్ళు ముగ్గురు వెళ్ళి హ్యాపీగా పండగకి రిలేటెడ్ పాటలు సెలెక్ట్ చేసుకున్నారు. కానీ దాని తర్వాత మా యూనివర్సల్ రోహిణి అక్క వెళ్ళింది. అక్క వెళ్ళి ఇది ఒక పండగ పాట అనుకొని సెలెక్ట్ చేసుకుని వచ్చింది. ఇంద్రజ గారు ఈ పాట వెనకాల జరిగిన బ్యాక్ స్టోరీ కూడా మేము మీకు చెప్పేసాము. సో ఇప్పుడు చెప్పండి మ్యామ్, ఈ పాటల సెలెక్షన్ ఎలా అనిపించింది? మా బ్యూటిఫుల్ లేడీస్ పర్ఫార్మెన్స్ మీకు ఎలా అనిపించింది? ముందు 3 చెప్పండి. ఫస్ట్ ఇక్కడి నుంచి స్టార్ట్ చేయాలి మ్యామ్. నాకైతే భోగి పండుగ రోజే సంక్రాంతి వచ్చినట్టు అనిపించింది. థ్యాంక్ యూ మ్యామ్. వాళ్ళ ముగ్గురు పాటలు ట్రెడిషనల్ గా పండగకి సంబంధించి ఉంటే, రోహిణి గారు పాట అలా సెపరేట్ గా ఒక యునిక్నెస్ తో ఉండడం ఎలా అనిపించిందంటే, ఆకు వేసి పరమాన్నం వడ్డించి అలా ట్రెడిషనల్ గా భోంచేస్తాం కదా, మధ్యలో ఒక బుఫే వచ్చినట్టు అనిపించింది. సో ట్రెడిషనల్ గా ఒక భోజనం, బంది భోజనం జరుగుతున్నప్పుడు బుఫే మధ్యలో వచ్చినట్టు. అది మీరు బఫే అవును, అది బఫే అనర్రా, బుఫే అనే అంటారా? అది ఆ బుఫే, ఇది మన రోహిణి బఫే. మరి ఈ బఫేని ఇంత బాగా వండిన మాస్టర్లు ఎక్కడా? రోహిణి గారిని చూసి చాలా మంది నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, పాట పాడినప్పుడు మనసు పెట్టి పాడారంటారు కదా, కానీ డాన్స్ చేసినప్పుడు కూడా మనసు పెట్టి డాన్స్ చేస్తారు. థ్యాంక్ యూ మ్యామ్.
లోపల ఉన్న హ్యాపీనెస్ ఆవిడ డాన్స్ చేస్తున్నప్పుడు ఉట్టిపడుతుంది అనమాట. నాకు నిజంగా చాలా ఇష్టం రోహిణి గారు. యాక్చువల్ గా రోహిణి గారు రామ్ ప్రసాద్ గారు కాంబినేషన్ నాకు చాలా ఇష్టం. నేనే మధ్య కట్ చేశాను మేడం కాంబినేషన్ డాన్స్, తనకు పేరు ఎక్కువ. అది కూడా పోతే మీకు ఇంకెవరు లేరు చూసుకోండి. అలాగే మనకు వర్ష ఎంత సంబరం తెచ్చారంటే గలగల 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 స్టేజ్ మొత్తం ఎంత బ్యూటిఫుల్ గా వర్ష చాలా బాగా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్. అలాగే సత్య ఈ రోజు నాకు మీరు చాలా నచ్చారు. థ్యాంక్ యూ మ్యామ్. డాన్స్ అయితే ఈ రోజు నాకు నిజంగా ఆ సాంగ్ ఎందుకో తెలీదు, మీకు చాలా ఇష్టమా ఏమో మరి నాకు తెలీదు, మీరు చాలా ఇంట్రెస్ట్ తో చాలా ఎక్స్ప్రెషన్స్ వైస్ గా కూడా చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు. థ్యాంక్ యూ. శిరీష గారు సో బ్యూటిఫుల్లీ పర్ఫార్మ్డ్ యాజ్ ఆల్వేస్. చాలా క్వైట్ కామ్ ప్లెసెంట్ గా ఉంటుంది మిమ్మల్ని ఎప్పుడు చూసినా గానీ, అంతే బ్యూటిఫుల్ గా పర్ఫార్మ్ చేశారు. అండ్ మాస్టర్ పేరుకు మాత్రమే రాజు కాదు, కొరియోగ్రఫీలో కూడా రాజు. మరి ఇక్కడ బోడి సర్పంచ్ గారు మీకు ఎలా అనిపించింది రికార్డింగ్ డాన్స్? ఈ మధ్యకాలం ఫెస్టివల్ లో వేసిన బెస్ట్ యావరేజ్ డాన్స్. మేము వేసినట్టు ఒక్క స్టెప్ కూడా లుంగిలో మీరు వేయలేరు తెలుసా. లుంగి ఇప్పితే మామూలుగా ఉండదు కానీ శ్రీష, వర్ష అండ్ సత్యశ్రీ మీరు అందరూ సూపర్ బాగా చేశారు. రష్మి లాస్ట్ నువ్వు కూడా ఎరగదీసేసావు. Once again thank you so much for this wonderful performance. పండగ అంటే రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలవడం, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు, వాళ్ళ మధ్య జరుగుతున్న చిన్న చిన్న ఫైటింగ్లు, అలాగే ఆటలు పాటలు ఇన్ని ఉంటాయి పండగ అంటే. మరి అవన్నీ ఇప్పుడు ఈ స్టేజ్ పై కూడా జరగబోతుంది. అయితే ఊర్లో ఉన్న కపుల్స్ అందరూ ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు పంచడానికి రెడీగా ఉన్నారా? ఫస్ట్ ఈ గేమ్ ఆడడానికి వచ్చేస్తున్నారు ఇమ్మాన్యుయల్ అండ్ వర్ష. రండి పండగకి కూడా పాత మొగుడే రా. మాకు పాత పిల్లలు వద్దాయా బాబు? సరే ఇమ్ము, ఈ ఆటలో గెలవండి, కొత్త పారిస్తాం. అలా ఎన్ని ఆటలు గెలవలేదు మేడం చెప్పండి. ఏ ఆటలో గెలవలేదు? నీకెవరు కావాలి చెప్పు పోని, ఈ మొఖానికి మేమే ఎక్కువ. ప్రేమ ఆప్యాయతలు ఫైటింగ్ తర్వాత ఆగండి. అండ్ మీకు కాంపిటీషన్ ఇవ్వడానికి ఇంకో జోడీ రాబోతున్నారు. అండ్ వాళ్ళు వచ్చి ది విన్నర్ అనుష్క అండ్ రాజు. రండి. ఏమండి ఆయనకో అనుష్కాలా, మాకో ఈ కర్పూరమా? సో గేమ్ ఏంటంటే చాలా సింపుల్. మీ అబ్బాయిలకి నేను కళ్ళకి గంతులు కడతాను. మీరు మీ పేర్స్ ని ఎత్తుకొని దీనిపైన కూర్చోపెట్టాలి. ఇక్కడ పైన 3 బొక్కలు ఉన్నాయి. ఆ బొక్కలో ఆ 3 బాల్స్ చూస్తున్నారు కదా, అది మీ పేరు దాంట్లో వెయ్యాలి. ఒకవేళ హోల్స్ లో ఇల్లు పడితే అప్పుడు మీరు ఎక్కాలి. ఎక్కడానికైనా వేస్తా. శర్వరి రెడీగా ఉండరా? పాపలు మీ అబ్బాయిలకి మంచిగా క్లాత్లు కట్టండి. ఇదంతా చేయడానికి మేము మీకు ఇస్తున్నాము 1 minute. ఆల్ రైట్, సో యువర్ టైం స్టార్ట్స్ నౌ. గర్ల్స్ గో గెట్ ద బాల్. రాజు 1 ball డౌన్. అనుష్క సూపర్. రాజు 2 points. దింపాలి. రాజు కమాన్ మీరే లీడింగ్ లో ఉన్నారు. రాజు లీడ్ లో ఉన్నారు with 3 points. పొట్టి పిల్ల నువ్వే నాకు దిక్కు మల్లా. పొట్టి పిల్ల అన్న అంత కరువులో ఉన్నావు అన్న, అట్లేపేవాళ్ళు అంతే. అరే కరువులో నువ్వు ఉన్నావు, జస్ట్ సింపుల్ గా లేపి కూర్చోబెట్టమని చెప్తే ఏమేం యాంగిల్స్ ట్రై చేసావు నువ్వు? హలో నాకు తెలియదు ఆ యాంగిల్, ఇదే చెప్పింది ఒంగ అని. రాజు అండ్ అనుష్క 3 points తో లీడ్ లో ఉన్నారు. అండ్ ఈ మొహాలు ఓన్లీ ప్రేమే చూపించారు. ఒకటి కూడా లేదా? సరే ఒక పాయింట్. అసలు ఈ పంది కదిలిందా? వాళ్ళు చూసారు పంది ఎవరు. మీకు 1 point. అసలు ఈ అమ్మాయిని ఇద్దరు వేసేవాడిని ఈ పాటికి. నెక్స్ట్ వచ్చేస్తున్నారు నూకరాజు విత్ భూమిక. అయ్యో నేను వీళ్ళకి ఇదే కరెక్ట్ మేడం. పండు అండ్ భూమిక రండి. నాకెవరు మేడం? శర్వరి అనుకున్నాం. సర్వరి ఒక్క నిమిషం ఆగండి. నూకరాజు, భూమిక, నూబు, నూస. వాస్తు బాలేదు మేడం, నాకు భూమికనే ఇవ్వండి మేడం.
ఇవన్నీ పక్కన పెట్టిన భూమిక నీకు ఎవరు పేరుగా కావాలి? పండువా నువ్వువా? ఏం చెప్పలో తెలియదక్క. పర్లేదు చెల్లి, ఈ ఇద్దరు మొహాల్లో ఏ మొహం నచ్చింది? ఎవరి పక్కన ఉంటావు? అమ్మాయిని భయపెడుతున్నారు ఓయ్ బాబు ఇట్రా ఈ సైడ్ గుండు. ఆడపిల్ల అంటే చాలా దగ్గరికి వెళ్తావు. భూమిక ఇద్దరు కోతిలే, జాగ్రత్త. భూమిక ఈ ఇద్దరులో ఎవరు కావాలి? చెప్తున్నారు లైక్ ఆఫ్టర్ 2 days నా ఇంట్లోకి వచ్చి నా నన్న మమ్మని అడుగుతారంట పెళ్లి చేసుకున్నానికి. he has a girlfriend. He is having girlfriend full. సిగ్గుందారా నీకు? ఆశన అమ్మాయికి మోసం చేసి భూమికి అంటావా నువ్వు? నేనన్న రిలేషన్ లో ఉన్న నీ అన్న కదా. ఆటగాడు మావాళ్ళ ఆటగాడు కదా. షటప్. ఆ షటప్ చేస్తున్నావు అన్ని నువ్వును. భూమిక నీ కోసం ఎంతైనా ఉంది ఓపిక. ఆ ఓపికతో పాటు షుగర్ కూడా ఉంది అడిగి ఎడెళ్ళు. భూమిక నా కళ్ళలో కలిపెట్టి చూడు. ఇంకా చాలా టైం కావాలి నేను మీ అండర్స్టాండ్ చేయడానికి. పాండు గారు అంటే నాకు చాలా రోజుల నుంచి తెలుసు. భూమిక నువ్వు మనోడిని పాండు అనుకుంటున్నావు కానీ వాడు గుట్కా పాండు. భూమిక మేడం ఒక్క 1 minute టైం ఇవ్వండి. మాట్లాడకు, అమ్మ చెప్పినప్పుడే వినాలి. ఒక అమ్మాయి నిన్ను తిరస్కరించి వద్దని చెప్పి ఆ తర్వాత చిచ్చి అటు అమ్మ చెప్పేసింది, ఇటు అమ్మాయి కూడా చెప్పేసింది. అమ్మాయికి కావాల్సింది పాండు అంతే. నాకు నచ్చలేదు అంట నేను చెప్పలేదు, నాకు నచ్చింది అంటే కానీ ఈ పేరు నువ్వే తీసుకో. ఎత్తుకున్న తర్వాత డిసిషన్ మార్చుకున్నా. తల్లి మాట వినరా అని అప్పుడే చెప్పాను. శర్వరి కరెక్ట్ గా ఉంటది. భూమిక నీ కోసం ఎన్ని రోజులైనా ఆగుతా. నేను నచ్చానని చెప్పా, బట్ టైం అడిగావు, టైం తీసుకో. బట్ నువ్వు వదిలేసినందుకు భూమిక పోతే ఏమైంది? తర్వాత రోజు నాతో చేయడానికి శర్వరి వస్తుంది. అమ్మా వాడు చేసేది కూడా మాయేనమ్మా. వాడు మాయలో పడకు, వ్లాగుల్లో పెట్టేస్తాడు నిన్ను. మేము వాళ్ళని ఇచ్చినందుకు కూడా ఫీల్ అవ్వలేదు. యాదమరాజు అన్న అంత ఫీల్ తో ఆ అమ్మాయిని ఎత్తుకుంటుంటే ఆ అమ్మాయి బాల్ తీసుకుని వచ్చి అన్న ఎత్తు అంటుందంట. ఏడకొచ్చే చెప్తున్నాడు. నువ్వు సర్వరి, నేను గోదావరి. నీకు ఖచ్చితంగా ఎంతో కొంత ఇస్తా బరాబరి. రాధరశ్మి ఇప్పుడు జస్ట్ 1 minute బిఫోర్ భూమిక నాకు లేదు ఓపిక అన్నారు. మళ్ళేమో ఇక్కడ శర్వరి దగ్గరికి వెళ్ళిపోయి శర్వరి నేను నీ గోదావరి అంటున్నాడు. సిగ్గుండాలరా నీకు? లేదమ్మా, ఎలా కన్నారమ్మా వాణ్ణి? నీ ముద్దు పెట్టడమ్మా, నాకు ఒక్క ఛాన్స్ అమ్మా శర్వరితో ప్లీజ్ అమ్మా. సరే ఒకే ఒక నిమిషం అమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇది పట్టుకో. లేదు ఇమ్ము ఉండు. ఇది కదమ్మా జోడి అంటే. అది సూపర్. నేను అప్పుడే చెప్పా ఈడు పాండు కాదు గుట్కా పాండు అని. నిన్ను ఆడమంది స్టేజ్ మీద ఏడ పడతాడు కదా. పా తుప్పర్లన్నీ మొక్క మీద పడుతున్నారు రే. బాబు ఏది స్టార్ట్ అయినా సరే ఈవిడ ఏమంటుందో తెలుసా? అన్నా కొంచెం నా డ్రెస్ చూసుకో అంటుంది. నన్నలా నిన్ను అన్న డ్రెస్ పట్టుకో బాగా ఎత్తుకుంటున్నాడు అంది. నువ్వు పక్క పోరా లోక. ఇమ్ము నేను ఒకటి చెప్తాను అమ్మా, నువ్వేది చెప్తే అదేనమ్మా. పండుగాని గెలిచి రాజు ఓడిపోతే మీకు శర్వరితో ఒక ఆపర్చునిటీ. నేను ఓడిపోయినా నాకు ఈ అమ్మాయి కూడా అన్న ఎత్తు అంటే ఏం చేస్తావు? అరే ఒక నిమిషం అండి. జరా కామెడీ చేస్తొచ్చి. యాక్చువల్ సైలెంట్ కూర్చున్నాడు. రానా ఏమన్నా రాంటే వచ్చేసాడు సీరియస్ గా. చేతిలో వేగుడు కామెడీ చేయంటే అటు చూస్తా. నువ్వేం చేస్తావు? ఆల్తావా? నువ్వు ఇంటికి వెళ్ళి స్టెల్లా వదిన ఆల్తాది నీతో. సో అమ్మాయిలు మీ పార్ట్నర్స్ కి కళ్ళకి గంతులు కట్టండి. ఆల్రైట్, సో ఇప్పుడు ఈ గేమ్ ఆడడానికి నూకరాజు, శర్వరి అలాగే ఇటువైపు పండు అండ్ భూమిక రెడీగా ఉన్నారు. సో యువర్ టైం స్టార్ట్ నౌ.
కొంగు తాకి పడిపోయానే నీ గాలి సోకితేనే చచ్చిపోయానే పైన కూర్చోబెట్టాలి. పండు గెలుస్తున్నాడు నూకరాజు. టైం అప్. ఒరే 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 నీ కక్కుర్తికి నేను కూడా ఇది కావాలంటా నీకు. ఇటువైపు వచ్చి పండు అండ్ భూమిక 3 పాయింట్స్ అండ్ ఇటువైపు వచ్చి 0. నాకు ఈ గేమ్ లో పాయింట్లు లేకుండా ఆడలేమో అనుకున్నాను. ఈ గేమ్ లో లేదు, నీలో కూడా పాయింట్ ఏం లేవు. ఆ అమ్మాయిని ఎత్తుకుని పైకి పెడితే పాయింట్లు వస్తాయి, ఎత్తుకోపోతే నాకు ఆనందం వస్తుంది. ఇటువైపు నుంచి మహతి అండ్ ఆటో రామ్ ప్రసాద్ గారు సర్పంచ్ గారు రండి. అండ్ ఇటువైపు నుంచి అంజలి అండ్ పవన్ గారు రండి ఇటు. అందరూ ప్రెసిడెంట్ గారికి జై కొట్టండి అబ్బా. ప్రెసిడెంట్ గారు ఇంద్రజ కళ్ళ గంటలు కడతామా? ఓకేనా? దీని గంటలు కాదు, ముందు నా కాలు చేయాలి ఉండాలి దండంగా అసలు. ఈ గేమ్ ఆల్రెడీ కాంప్లికేటెడ్ ఉంది కాబట్టి కొంచెం మేము సింప్లిఫై చేస్తాము. మోసేది నువ్వు ప్రిపేర్ అయిపోతున్నావు, ఏదో మొత్తం తగ్గాడు సర్దేస్తున్నావు. Come on, Ram Prasad garu. Come on. And your time starts now. అయ్య బాబోయ్, అయ్య బాబోయ్. ప్రెసిడెంట్ గారు మీ పంచ్ ఓకేనా? పంచ్ కాదు, ఆ కాలు ఎత్తగానే ఇలా ఊగేస్తుంది నాది ఇలాగా. సూపర్ గా ఆడారు. అండ్ ఈ రౌండ్ విన్నర్స్ వచ్చి ఆఫ్ కోర్స్ అంజలి అండ్ పవన్. సో ఇంద్రజ గారు ఈ పండగ పూట ఈ గేమ్ ఎలా అనిపించింది? వెరీ వెరీ ఫన్ ఫిల్డ్ ఎంటర్టైనింగ్ గేమ్. ఇందులో ఎవరు బాగా ఆడారు, నిజంగానే కరెక్ట్ గా మనం చెప్పిన పద్ధతుల ప్రకారం అక్కడ బాల్ వేశారంటే మాత్రం అనుష్క. అంటే రాజు ఎత్తినంత వరకు ఎత్తారు, ఎత్తిన తర్వాత కొంచెం బ్యాలెన్స్ చేసుకుని అమ్మాయి కూర్చుంది. భూమిక దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే పండుని ఆల్మోస్ట్ జస్ట్ ఒక మెట్టులాగా వాడుకొని ఆవిడే ఎక్కి కూర్చుంది. కాబట్టి ఐ ఫీల్ అనుష్క డిడ్ అ గుడ్ జాబ్. ఆల్ రైట్. సో మొత్తానికి ఇంద్రజ గారు అలాగే ఇక్కడ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అలాగే మా ఆడియన్స్ కూడా ఐఎమ్ షూర్ ఈ గేమ్ ని ఎంజాయ్ చేశారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ. ఓకే, సో భోగి సెలబ్రేషన్స్ లో నెక్స్ట్ టైం చేద్దాము. ప్రెసిడెంట్ గారు మేడం, సెలబ్రేషన్ అంటేనే ఆటలు పాటలు. ఆటలు అయిపోయాయి, పాటలు అయిపోయి పాటలే రావాలి. అదే పాట కావాలా? అంతేనా? అది పెద్ద మ్యాటరా? అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ మన సింగర్స్. ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్లగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మలిసిండో ఆ బ్రహ్మ నువ్వు నవ్వుతుంటేనమ్మా నిద్ర పడతలేదే బొమ్మ గుండె కబ్జా చేసినవే గుమ్మ నీ మీద కేసు పెడతానమ్మా ఉండనిస్తలేవమ్మా ఓ కడ వండనిస్తలేవే బొమ్మ ఆకలైతే లేదమ్మా తిన్నా పైన పడతలేదే గుమ్మ డీసెంట్ గుళ్ళని పేషెంట్ చేసినవే సీతాలు నాకేదో అయ్యిందని యాగమైతున్నరే మా వాళ్ళు గురి చూసి గుల్లేరు తోటి గుండెల కొట్టినవే మాయల పక్కీరు లెక్కన ప్రాణాలు నువ్వు దాసి పెట్టినవే ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్లగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మలిసిందో ఆ బ్రహ్మ
పెట్టినట్టు చూస్తున్నానే నీ ఇంటి చుట్టూ కోపం వస్తే కొట్టు తిట్టు నన్ను కాదంటే చచ్చిపోతొట్టు అవ్వతోడు పిచ్చి పిచ్చిగా నచ్చినవే సీతాలు నేనిప్పటిదాకా ఎవరికి చెప్పలే ఈ ముచ్చటలు నన్ను ఆగము చేస్తే అఘోరలో కలిసిపోతానే సీతాలు నన్ను కాదంటే కాశీకెళ్ళి నేర్చుకుంటా వశీకరణ మంత్రాలు ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్లాగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మనిసిందో ఆ బ్రహ్మ ఓ రెండు జల్ల సీతమ్మ నేను చూడ రెండు కళ్ళు జాలయమ్మ నీ బుగ్గ సొట్టోయమ్మ నన్ను కనికట్టు చేసేనే గుమ్మ ఇంటెలిజెంటులు ఇన్నోసెంటు చేస్తివే సీతాలు నీ ఇంటి ముందర టెంటేసి కూర్చుంటానే సవాలు నా ఇంటి గుమ్మంలో కుడికాలు పెట్టవే ఓ సీతమాలక్ష్మి నీ చిరునవ్వునే నాసి కట్టింట సిరునవ్వాల ధనలక్ష్మి ఓ పిల్లో సీతాలమ్మ కిర్రాకున్నవే బొమ్మ ఎట్లాగన్నాదో మీ అమ్మ ఎన్నాళ్ళు మనిసిందో ఆ బ్రహ్మ నువ్వు నవ్వుకుంటేనమ్మా నిద్ర పడతలేదే బొమ్మ ఉండే కబ్జ చేసినవే గుమ్మ నూరెళ్ళు రాసిస్తానే నీకు జన్మ నిజ 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 మగ సమగ 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 నిజ 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 మగ సమగ 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 అందాల బొమ్మ సందమామి నువ్వమ్మ కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసునబాదు పొల్లా అందాల బొమ్మ సందమామి నువ్వమ్మ అందాల బొమ్మ సందమామి నువ్వమ్మ కసి కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసునబాదు పొల్ల కసిగా చూస్తవేందే ముసి ముసి నవ్వుల పిల్ల ఓ ఉసునబాదు పొల్ల సుజాత అరగర సుజాత ఓయ్ ఓయ్ సుజాత ఏమిట పిల్ల నారాత సుజాత ఏమిట పిల్ల నారాత అందాల బొమ్మ సందమామి నువ్వమ్మ నీ నడుమే వయ్యారం నీ నడకే సింగారం నీ మోము చంద్రవంక నీకు నేనే లేదే వంక నీ నడుమే వయ్యారం నీ నడకే సింగారం నీ మోము చంద్రవంక నీకు నేనే లేదే వంక నీ చూపే శృంగారం నీ చూపే శృంగారం జరరాయే బంగారం నిన్ను విడిచి ఉండగలనా కను పాపవే నాలన దరిజేరవెందువలన నిన్ను విడిచి ఉండగలనా కను పాపవే నాలన దరిజేరవెందువలన అర సుజాత ఓ సుజాత సుజాత మరే నీ గుండె కోత అర సుజాత దేవుడెట్ల రాసేనో మన రాత ఓ సుజాత ఏమిట పిల్ల నా రాత అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతే జానా అందమైన దానా చందమామలాంటి దానా అందమైన దానా చందమామలాంటి దానా నీ అందమంతా చూసి నే మురిసిపోతే జానా నీ అందమంతా చూసి నే మురిసిపోతే జానా అందమైన దానా చందమామలాంటి
గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే ఆ గాజులన్నీ నీకే నీ చేతికి వేసుకురావే శంకర్ బాబు గారు వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. పాటలు మాత్రం అదరగొట్టారు, పిల్లలు వచ్చి ఫుల్ గా ఎంజాయ్ చేశారు. సో ఇంద్రజ గారు, మీకు ఈ పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? శంకర్ బాబు గారు నమస్తే మేడం. మీకు అసలు మైక్ అవసరంలే, మీరు ఆ మైక్ తీసేసి పాడిన మా అందరికి వినబడుతుంది. అలాంటి గాత్రం మీది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. నాకైతే ఇది చాలా కొత్తగా అనిపించింది. ఫోక్ సాంగ్స్ కంటూ ఒక మ్యూజిక్ ఉంటుంది, ఒక బీట్ ఉంటుంది. కానీ మీ దాంట్లో నాకెందుకో కవాలి సుఫీ సాంగ్స్ విన్న ఒక చిన్న షేడ్స్ కనబడ్డాయి. థ్యాంక్ యూ మేడం. ముందుగా ఈ పాటలు నాకు ఇచ్చిన మా రైటర్లు ఉన్నారా ఇక్కడ? ఉన్నారు. మరి పిలవండి. రాజ్ కుమార్, శంకర్ బాబు గారు, మ్యూజిక్ ఎవరు కంపోజ్ చేశారు? పిల్లో సీతలమ్మ సాంగ్ కి భరత్ మేకల మ్యూజిక్ చేయడం జరిగింది మేడం. శాంతిరాజు ఈ పాట రాయడం జరిగింది. పిల్లో సీతలమ్మ పాట చాలా ఫేమస్ పాట మేడం. ఎప్పుడు మేమంతా చాలా ఎంజాయ్ చేస్తా ఉంటాం. ఈ పాట మీరు తప్పకుండా రావాలి, పాడాలని చెప్పని చాలా సార్లు చెప్పడం జరిగింది. అందాల బొమ్మ సాంగ్ ఉంది కదా మేడం, అది బుర్ర సతీష్ రాయడం జరిగింది మేడం. ఈ మధ్యలో వచ్చిన సిటీమార్ లో కాసర్ల శ్యామన రాసిన పాట, జ్వాలారెడ్డి పాట, మంగ్లీ నేను కాసర్ల శ్యామన కలిసి పాడడం జరిగింది మేడం. ప్రెసిడెంట్ గారు, మీకు ఎలా అనిపించింది ఈ సెగ్మెంట్? బేసిక్ గా శ్రీదేవి డ్రామా క్యాంప్ లో పెద్ద బ్యాండ్ అంతా వస్తే అంత ఎనర్జీ వస్తుంది, కానీ మీరు ఒక్కరు వస్తే ఎనర్జీ వచ్చిందండి. అంత బాగా పాడారు. చాలా తక్కువ టైంలోనే కోరస్ నేర్చుకున్న మన గ్రూప్, మన బ్యాచ్, వీళ్ళంతా కోరస్ కోసం ఒక 10 నిమిషాల ముందు ప్రాక్టీస్ చేస్తే పండు అయితే మెట్లు ఎక్కుతూ ప్రాక్టీస్ చేసేసాడు. ఒకసారి మీ అందరి కోసం ఆ కోరస్ పండుని మళ్ళీ పాడతాడు. కళ్ళజోడు కళ్ళజీ పాప చూడు, అది కాదు మనం, అది మ్యాడ్. కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, కళ్ళజోడు కాలేజీ పాప కాలేజీ పోతున్నది, పోతుందాన్ని గోకావు. రాజుడు కరెక్ట్ పాడతాడు. అందమైన దాన, కింద నుంచి అందమైన దానా, లాగు కొంచెం లెంత్ లాగు.
చందమామలాంటి దానా ఎత్తుకో ఒకేసారి నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా నీ అందమంతా చూసి నే మురిసిపోతి జానా ఇంద్రానగర్లోన ఇంద్రాగడ్డపై హైదరాబాదులోన హైటెక్ సిటీ ఓకే ఈ కోరస్ తో పాటు ఈ సెగ్మెంట్ ముగించు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ. రేగిపల్లి గంప ఎదిరిపోయింది. పళ్ళు రాలుతాయి. ఇవి రాలిన పళ్ళు కాదా? ఏర్ని గ్లాస్ ఎంతకి ఇస్తావు? 10 రూపాయలు. అవునా? ఈ గ్లాస్ తీసుకొని పళ్ళు ఫ్రీగా ఇచ్చి మాకైతే. ఇలాంటి జోకులు ఏమైనా ఉంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో రోహిణి ఉంటది, దాని దగ్గరే. సరే గానీ ఎలాగిస్తావు చెప్పు. కేజీ ఎంత? ఎల్కేజీయా యూకేజీయా? ఇలాంటి పంచులు ఏముంటే అక్కడ ఆటో రాంప్రస్ ఉంటే ఆడ మీద చేసుకెళ్ళి మీ ఇద్దరు స్కిట్ ప్రాక్టీస్ ఉంటే ఎక్స్ట్రా జబర్దస్త్ లో చేసుకోరా? తమ్ముడు ఒకసారి ఆగు. ఐ విల్ టెస్ట్ దెమ్. రేగిపళ్ళు అన్నాక ముందు టేస్ట్ చూసి ఏంటిది పులుపులుగా తీతీగా ఉంది. కొన్నిటికి షుగర్ వచ్చిందిలే. రేగిపండుకి షుగర్ రావడం ఏంటి? నీకు వచ్చింది, నేను అడిగాను ఎందుకు వచ్చిందని. అవును, ఈ బుట్టకి పట్టుకోవడానికి కాళ్ళు ఉంటాయి కదా, ఏమైనా ఊడింది. ఎలా ఊడిందని నేను అడిగారా? రేగిపల్లి 2 రేగిపళ్ళు నీకు. ఇక అమ్మాయి ఇక ఎంత పల్లెంత? నువ్వే అమ్మేదాన్ని, నీ తెలియదు ఏంది? అమ్మా రేగిపల్లి ఎంత? గ్లాస్ 15 రూపాయలంట. 15 రూపాయల? మా ఊర్లో అయితే 2 రూపాయలే. ఏమండ్రా? నువ్వు తిన్నది నీ రేగిపల్లిగా? ఎవరినో చూసి వాంతి వచ్చింది. ఇందాక వరకు బానే ఉంది, నువ్వు వచ్చాక వచ్చింది మరి. అవును, ఇదేంటి సగం పండే ఉంది? చిలక కొరికింది. చిలక కొరికిందా? ఏం చిలక? నేనే. నువ్వు చిలక కాదు, పందికొక్కు. ఈ రేగుపళ్ళన్నీ ఇలా పచ్చుకున్నాయి, పండాలంటే ఏం చేయాలి? జో అచ్యుతానంద ఆంటీ ఒక రేగిపండు మీ దగ్గర ఉన్నాయి కదరా? ఇందాకే కొనుక్కున్నారు. అబ్బా మళ్ళీ ఎన్నిసార్లు రా తింటారు? అన్ని రేగిపళ్ళు తినకూడదురా. సరేగానే మొత్తం బుట్ట మేము కొంటున్నాం, మొత్తం రాంప్రసాద్ గారు బేరాలాడతారేంటి? మొత్తం రేగిపళ్ళు కొనండి, పిల్లలు వెయిటింగ్ అక్కడ. సరే రేగిపళ్ళు అయితే కొనేశారు, మరి కార్యక్రమం స్టార్ట్ చేయండి. చేసేద్దాం మేడం. సో ఇంద్రజ గారు మీరు చెప్పండి, ఎలాగా ప్రొసీజర్ ఏంటి ఫాలో చేయాలనేది. ముందు వాళ్ళ పిల్లల్ని తీసుకుని తల్లిలు అక్కడికి వస్తే మనం భోగి పళ్ళు పోయడం మొదలు పెడదాం. రండి పిల్లలు తల్లిలు ప్లీజ్ కమ్. చిన్న పిల్లలు అందరు ఇక్కడ వచ్చేసారు, క్యూట్ గా కూర్చున్నారు. రాంప్రసాద్ గారు, ప్రెసిడెంట్ గారు, మీరు అక్కడ ఏంటి కూర్చున్నారు? రండి. అదే ఎందుకు ఈ ప్రాసెస్ ఏంటో ఎలా చేస్తా నాకు తెలియదు, అందుకే అడుగుతున్నాను మేడం. ఏం లేదండి, ముందు ఒక పళ్ళెం తెచ్చుకోండి, అందులో రేగి పళ్ళు, చెరుకు ముక్కలు, తర్వాత చామంతి పువ్వు లేదా రోజా పువ్వు రెమ్మలు ఇవన్నీ పెట్టి ఆ పళ్ళెం తీసుకురండి ముందు. ఆ తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. ప్రెసిడెంట్ గారు ఏంటి ఎలా నుంచున్నారు? మేడం గారు చెప్పిన సామాగ్రిని రెడీ చేయించండి. అవన్నీ రెడీ చేస్తున్నారు, రెడీ అవుతుంది. బోయి పళ్ళు పోయడానికని రేక్కాయలు పెట్టాను, ఏవవి? అవి కింద పడతాయని చెప్పి నా పొట్లు వేసుకున్నది. శనగలు అయితే ఉన్నాయి కదా, అవన్నీ కనీసం. అవి నేనేస్తానండి. సర్లే కానీ పిడికలు తీసుకొచ్చారా? పిడికలా? ఒక్క నిమిషం చూసుకో ఒకసారి. సర్లే కానీ ఏమండి, నన్ను హీరోయిన్ గా పెట్టి సినిమా తీస్తానన్నారు. ఆ సినిమాలో ఒకటి అడుక్కు తినే క్యారెక్టర్ ఉంది, అది మీరు చేస్తారా? నేనెందుకే, ఆ ప్రొడ్యూసర్ చేయమని చెప్పు. ఆయన ఎందుకు చేస్తాడు? నిన్ను హీరోయిన్ గా పెట్టిన తోడు అడుక్కు తింటాడు ఎట్లైనా. అవునా? భోగి పళ్ళు ఎందుకు పోస్తారు నానా? అంటే పనసకాయలు పన్ను పోస్తే దెబ్బలు తోలుతాయి కదా నాన్న. డైలాగ్ చెప్తాను, చెప్తావా? మా మమ్మీకి ఎవరు లేరనుకున్నారా? మా మమ్మీకి నేనున్నా. నేను కూడా ఉన్నాను రా. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఎక్కడ దొరికితే అక్కడ తంతా. ఎవరు నేనున్నా అన్నారో వాళ్ళందరికి
బుజ్జి పండగ కదా మా తమ్ముడు వస్తున్నాడు. రమ్మని చెప్పండి. మా అమ్మ నాన్న కూడా సూపర్, వస్తున్నారు. రమ్మను. మర్చిపోయా, మా పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. వాళ్ళ పిన్ని బాబాయ్ కూడా వస్తున్నారు. మా తమ్ముడు రావట్లేదు. గుడ్ బాయ్. ఏమండి, పండక్కి నేను ఊరెళ్తున్నాను కదా, సూపర్. నువ్వు ఒక్కడే పని చేసుకుని ఇబ్బంది అవుతుందేమో, పని మనిషిని పెట్టెళ్తాను. పెట్టు బుజ్జి, దానికోసం వెయిట్ చేస్తున్నాను. ఒక్కరింటి పని చేసుకుని చాలా కష్టం. సరే మరి ఇంకెందుకు ఆలస్యం, మన సుబ్బయ్యని పిలిచేస్తా. హలో సుబ్బయ్య? అవును, పని మనిషి అన్నావు. నీ సంగతి తెలిసిన తర్వాత పని మనిషిని ఎలా పెడతాను, అందుకే సుబ్బయ్యని పెడుతున్నాను. నానా, ఆ ఎదురు సందులో ఒకడు నువ్వు దోలా చూస్తున్నా అన్న, వాడిని కాళ్ళు చేతులు ఇరగొడదాం. మీ ఆయన కాలు చేతులు లేకపోతే బాగోడేమో. మధ్యలో ఆయన ఎందుకు బాగోడు? మిమ్మల్ని మీ ఆయన తప్ప ఎవరు చూస్తే చెప్పండి. నన్ను రాజమౌళి అడిగాడు తెలుసా? నన్ను రాజమౌళి అడిగాడు, కాకపోతే 6 వేలు ఇస్తా అన్నాడు. తాగబోతు రాజమౌళి ఈవెంట్కి. నానా, నీకు భోగి పళ్ళు పోస్తాను. నీ జీవితం 6 కాయలు 3 పువ్వులాగా వెలిగిపోతుంది. నువ్వు చిన్నప్పుడు ఎప్పుడైనా నేర్చుకున్నావా మమ్మీ? నేను ప్రతి సంవత్సరం భోగి పళ్ళు పోసుకున్నాను నానా. మరి నీ జీవితం ఎందుకు వెలగట్లే? నాకు కూడా పెళ్ళయి ఒక బాబు ఉంటే నేను భోగిపల్లి పోసేమంటారా? అరే నాకు కొడుకేనా పనుడు నువ్వేరా, నువ్వే నా కొడుకురా, నీకు నీకు రేగుపల్లి పోస్తాను ఈరోజు. రాత్రి మందు పోయమంటే పోయావు కానీ రేగుపల్లి పోతావా నాన్న? నువ్వే నా కొడుకు, ఓకేనా ఈ రోజుకి? నాన్న నేను నీ కొడుకునైతే ఓకే, మరి అమ్మేది? ఇప్పుడు నీకు అమ్మ అంటే ఇందాక రేగుపల్లి అమ్ముకుంది కదా, అదే కరెక్ట్ నీకు అమ్మలాగా. క్యారెక్టర్ అంటే చాలు, తొండపోతా ఊడ్చుకుంటూ వస్తావు. ఎవరా నీ కొడుకు? ఆ స్పీడ్ తో గుద్దితే ఇక్కడ వెళ్ళి సోఫాలో కూర్చో. అరే ఇది KGF 3 లా ఉంది. రేగిపల్ 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 రేగిపల్. సరే సర్లేరా, ఈ రోజు మీ అమ్మ అనుకో, అక్కడే ఉండు. రేపు స్కూల్ కి వెళ్ళను. ఎందుకురా? సండే కదా, హాలిడే. రెస్ట్ కావాలా? రెస్ట్ కావాలి. ఓకే సండే రెస్ట్ వదిలే ప్లీజ్. కొత్త సంవత్సరం రోజు మనం ఏం చేస్తే ఇయరంతా అదే చేస్తారంటండి. అందుకనే రెస్ట్ కావాలని అడిగాను. ప్లీజ్ వదిలే, ప్లీజ్ వదిలే. ఏమయ్యా రాంప్రసాద్, భోగి పళ్ళు వేస్తున్నారంట, నా కొడుకుని పిలవాలని తెలీదా? మీరు అడగరేంటండి? ఒక నిమిషం, వీడు మీ కొడుకే అండి. కన్ఫర్మ్ చెప్తే నేను వాళ్ళ కాడికి వెళ్తాను. అది నేను ఇస్తా కన్ఫర్మేషన్. ఒక్కసారి ఇద్దరు వెనక్కి తిరగండి. నీ కొడుకే, నీ కొడుకే. ఏమండి, ఈడే కాదు మన రెండో వాడు కూడా ఉన్నాడు. ఇటు రారా. ఆగు, నేను నిన్ను నమ్మను. వెనక్కి తిరుగురా. కాదు, ఇది నాది కాదు. కాదు, నేను మళ్ళీ కన్ఫర్మేషన్ ఇస్తా. వర్ష నువ్వు బాబు మీ కొడుకులు అయిపోతే నేను నాకు ఒక కొడుకు ఉన్నాడు. వాళ్ళ అమ్మేది అదిగో. ఏరా మీ కొడుకుని తీసుకొచ్చా, రేగుపల్లేది? తీ లోపలి తీ, బయట తీ. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? కానివ్వండి. రెడీ రెడీ, ప్లేట్లో పట్టండి వెళ్ళి. ఇంద్రజ గారు, ఇటువైపు మన రోహిణి గారు సామగ్రిలు మొత్తం తినేసే ముందు మీరు కొంచెం వచ్చి అసలు ఈ ప్రాసెస్ ఏంటో చూపిస్తారా? తప్పకుండా. ఈ భోగి పళ్ళు పోయడం అన్నది దృష్టి తీయడం అన్నమాట. వాళ్లకున్న దృష్టి అంతా పోయి నిండు 100 ఏళ్ళు ఆయుషుతో వాళ్ళు బ్రతుకుతారని సంప్రదాయం. బా
ఎంత చక్కగా, ఎంత అందంగా, ఎంత క్యూట్ గా, ఎంత స్వీట్ గా మొత్తం ప్రాసెస్ జరిగింది. భోగి పళ్ళు బాగా పోసారు. ప్రశాంత్ గారు మొత్తం సాంప్రదాయం ప్రకారంగా జరిగింది కదా, మీరు హ్యాపీయా? యాక్చువల్ నేను కూడా ఫస్ట్ టైం ఎంతగా చేస్తాను నాకు కూడా తెలియదు. మేడం వచ్చి చెప్పడం వల్ల మాకు తెలిసింది. సో మా ఇంద్రజ గారికి ఒక ఓ వేసుకోండి. ఏ రోహిణి ఏం చేస్తున్నావు? ఏరుకుంటున్నాను. ఏమే నీకు అమ్మ క్యారెక్టర్ ఇచ్చిన అప్పుడే బాగా చేయొచ్చు కదా గణేష్. బాబు ఏమండి ఇప్పుడే కొడతాను. మరి ఎందుకు ఇచ్చారు క్యారెక్టర్? అందరికి దిష్టి తీశారు, నాకు కూడా తీయండమ్మా. వాడే దిష్టి చుక్కలా ఉంటాడు, వాడికి దిష్టి ఎక్కడ తగిలింది? కాకి అయినా తల్లికి అమ్మా నువ్వు జిగిడు కాకిని మర్చిపోయావా అమ్మా. ఎప్పటికీ మర్చిపోనురా. నువ్వు కూడా ఇవ్వు, నీకు కూడా తీసేస్తాను. కానీ వాడి నెత్తి మీద ఉండవమ్మ, జారి వచ్చేస్తూ ఉంటుంది. నీకు దిష్టి తగల ముందు కెరియర్ ఉండాలి కదరా పో. అమ్మా 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 ఓయ్ ఓయ్ అమ్మా బాగా చేస్తాం, ఒట్టిగా బాగా చేస్తాం, సీరియస్. నరేష్ కి దృష్టి తీయాలన్నా కానీ చందమామ వెళ్ళిపోయి ఇరుగు దృష్టి పొరుగు దృష్టి అంతా దృష్టి అంతా పోవాలి. సరే సంక్రాంతి పండగ కదా, పందాలేం లేవా? అంటే కోడి పందాలు ఉన్నాయి. అంటే మా వాళ్ళే కోడి గెటప్లు వేసుకొచ్చి కోడి పందాలు ఆడి చూపిస్తారు మీకు సరదాగా. సరే పోయిన సంవత్సరం ఓడిపోయారు, మళ్ళీ 3 గోళ్ళు వేసుకుని వచ్చారా? పోయిన సంవత్సరం ఓడిపోలేదురా, మేము పార్టిసిపేట్ చేయలేదు. మరి ఓడిపోయారని చెప్పాను. ఓడిపోతామని పార్టిసిపేట్ చేయలేదు. దమ్ముంటే ఇప్పుడు పార్టిసిపేట్ చేయాలి. దమ్ము లేదురా. దమ్ము లేదా? Yes. మా కోళ్ళని ఎక్కడి నుంచి తెప్పించామో తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుండి. మా దగ్గర నుంచి చెప్పింది తెలుసా? ఎక్కడి నుంచి? కింద నుంచే. ఈ కోడి మామూలు కోడి కాదు, జీడిపప్పు పకోడీ పెట్టి పెంచాం. అది కోడియా పందారా? అదే మీది వెజ్జే, మా నాన్ వెజ్ డైరెక్ట్ చికెన్ తినేస్తుంది మా కోడి అయితే. చికెన్ తినేస్తుందా? బాబు ఇంకోటి తెలుసా? ఏంటి? మా కోడి క్రాస్ బీడ్. మాది క్రాస్ రోడ్స్. అక్కడ దొరికింది మాకు కోడి. అసలు ఇది మామూలు కోడి కాదు, బంగారు కోడి పెట్ట. ఆ పాట విన్నారా? విన్నాం. ఆ పాటలో కోడి ఇదే. కోసి బార చెప్తారు. మీ కోడి అంటే ఎలా ఉంది? ప్రెగ్నెన్సీ. ఎవరు చేశారు, నువ్వా? మా కోడికి ఇప్పుడు 5వ నెల. మా కోడి యాక్చువల్ గుడ్లో ఉండాలి, ఫాస్ట్ డెలివరీ 2 నెలల ముందే పుట్టేసింది. మా కోడి గురించి నీకు తెలియదు. మా కోడికి ఫోన్ పే గూగుల్ పేలు కూడా ఉంటాయి తెలుసా? ఎలాగా? అదే ఫోన్ లో QR కోడ్ ఉంటది కదా, ఆ కోడ్ ఇదే. అరే మా కోడికి బ్యాంక్ ఉంది తెలుసా? ఏం బ్యాంక్? బ్యాంకాక్. బ్యాంకాకా? ఒక నిమిషం చూసుకోవాలి కదా, ఎప్పుడు పడితే అప్పుడు. మీ కోడి నెలకి ఎన్ని గుడ్లు పెడుతుంది? మా కోడి నెలకి. అరే బాబు అది నమ్మరు. చిన్న గుడ్డ అయితే ఓకే, నేను నమ్ముతా. ఇది పాసిబుల్ కాదు. అక్కలేశ అమ్మ లెగ్ పీస్ ఇచ్చింది, తీసుకో. బీర్ బాటిల్ ఇచ్చింది, లెగ్ పీస్ ఇచ్చింది. మా కోడి నెలకు 3 గుడ్లు పెడుతుంది. నా కోడి నెలకి 30 గుడ్లు పెడుతుంది. నా కోడి 3 ఎందుకు పెడుతుంది తెలుసా? ఎందుకు? ఎక్కువ గుడ్లు పెట్టి దాని ఫిగర్ ఖరాబ్ చేసుకుంటుంది. నా కోడి అలా కాదు, దీనికి కక్కుర్తి ఎక్కువ, ఈఎంఐలు చాలా ఎక్కువ ఉన్నాయి. అవునా? ఇంటి ఈఎంఐ గుడ్డు పెడుతుంది, కారు ఈఎంఐ గుడ్డు పెడుతుంది. వాళ్ళ నాన్న తాగడం కోసం ఏమై పెడతారే, మీ నాన్న సిగరెట్ కావాలట. ఇంకొకటి ఏంటంటే నేను మగ కోడిని. అవును, మగ కోడి గుడ్డు ఎలా పెట్టావు? ఈఎంఐల కోసం ఏది పడితే అది పెడుతున్నాను. మా కోడి గురించి మీకు తెలియట్లేదు. మళ్ళీ ఇది రాని రోజు అదందా, దానిలో కోడి ఇదే. దాంట్లో కోడి ఉండదు, పక్క నుండి అరిసింది అది కొక్కరకో అని. ఎక్స్ట్రా జబర్స్ లో కోడి మాదే తెలుసా? కోడి ఆడింది. రష్మిని అందరూ కోడిలాగా ఉంటుంది, కత్తిలాగా ఉంటుంది అంటారు కదా, అందుకే అంటారు అలాగా. ఎక్స్ట్రా జబర్స్ రష్మి అందరూ కత్తిలా ఉంటారు కదా, అది కోడుకుని కత్తే. ఎవరా అంటారు? మీరే అంటారు కత్తిలా ఉందని. ఏ నువ్వు కూడా మొన్న అన్నావు. అన్నానా?
రే ఇమానియల్ మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? దొరికితే దొరికించుకో. మా కోడి షాప్ లో దొరుకుతుంది తెలుసా? అవునా? ఏ షాప్ లో? పకోడీ షాప్. పకోడీ షాప్. మీకు ఇంకో విషయం తెలుసా? మణికొండ పిన్ కోడ్ ఉంది కదా, ఆ పిన్ కోడ్ లో కోడ్ మా కోడే. మా కోడికి గేమ్స్ వచ్చు. ఏ గేమ్స్? మాది ఖోఖో. మాది ఖోఖో. అరే ఈ కోడి ఏ కోడి తెలుసారా? పందెం కోడి. మా కోడి తమిళ సినిమాల్లో కూడా చేసింది. మాది ఇట్లా చేసింది, కాకపోతే డబ్బింగ్ పందెం కోడి అని. పందెం కోడి అని. మీకు ఇంకో విషయం తెలుసా? ఇది సింగరేణి కోడి. హెల్మెట్ ఇదిగో. మీ గొడవలు ఆపండి. నేను కోడికి కొన్ని టెస్టులు చేయాలి. మేము కూడా నిన్ను కొన్ని టెస్టులు చేయాలి. ఇది కోడి మగదో ఆడదో చూడు కొంచెం. నన్ను చూడగా నీకు ఏమనిపించింది? గేమ్ ఆడుకుందాం. సరే దా, మీ సైడ్ నుంచి ఏమొస్తుంది? మా దగ్గర నెమల వస్తుంది. మా సైడ్ నుంచి ఫస్ట్ డాగ. ఎంత పందెం? ఎంత? 500. 500 కాదు, 500 వేసుకో. 500 మావాడు ఓడిపోతానని. సరే మా ఓడి గెలుస్తాడని. సరే మేము గెలిచామైతే. దీనికి బాదం పప్పు బొక్క కదరా. కొట్టు కొట్టు. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. నువ్వు ఓడిపోతే నీ EMI నేను కడతా. కారు ఇల్లు అన్ని కదా. ఆ కుర్చీని మాట్లాడబెట్టి చందు వాడు EMI కోసం ఓడిపోతున్నాడు. చందు ఏ రాయ్ ఎంతసేపు బాగా ఆడావు కదా, ఏమైంది? EMI కడతా అన్నాడు. EMI కడతా అన్నాడు. రేయ్ నీ EMI నేను కడతారా? నీ EMI నువ్వే కట్టుకో. అది చందు కాన్సంట్రేషన్. EMI గురించి కాదు, ఈవెంట్ల గురించి కాదు, భాస్కర్ అన్న యాక్టింగ్ గురించి కాదు. కాన్సంట్రేషన్ చేయరా, కాన్సంట్రేషన్ చేయరా. 5,000 ఈవెంట్లు పోయి 20,000 ఈవెంట్. నీ తినకరా కాన్సంట్రేషన్. లేకు కొడతావు. వీడిని కొడతావు. వీడిని కొట్టిన తర్వాత కొడతావు. కొట్టు. ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా. ఒక్క నెల కట్టరా ప్లీజ్ రా. ఒక్క నెల తర్వాత నేను మ్యారేజ్ చేసుకుంటాను. ప్లీజ్ రా, ప్లీజ్ రా. అని EMI కడతాను పోయాను. నేను మధ్య దూరితే బ్యాడ్ అయిపోతుంది. రాను. ఒక్క నెల EMI కట్టరా. వద్దరా, తర్వాత బ్యాడ్ అవడం నాకు ఇష్టం లేదు. పో. పాపా నువ్వు ఒకటి చేస్తున్నావు. ఒక్కటి కట్టరే. ఈవెంట్లు కూడా లేవు ఈ నెల. పోయాడు. మంత్రాలేవో ఎసి హాకే చేసావే.
మొత్తం బ్లాక్ చేసావే చక్కర్లు కొడుతున్నానే కుక్క పిల్లలాగా నువ్వేసే బిస్కెట్లకు మరిగానే బాగా. ఓకే అనుజ గారు, భోగి పండుగ సందర్భంగా చేసిన ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది? కోడి పంద్యంలో స్టార్ట్ చేసి బాక్సింగ్ లోకి వచ్చి తింపారనమాట. మన ఎండ్ ఎపిసోడ్ పులి అండ్ నరేష్ చేసింది అయితే అద్రిపోయింది. ఆ సెగ్మెంట్ చాలా చాలా బాగా అనిపించింది. అండ్ బిగినింగ్ లో వీళ్ళిద్దరూ గ్యాంగ్ వార్ లాగా మాట్లాడుకున్న పంచులు కూడా చాలా బాగా పేలాయి. మ్యామ్ స్కిట్ లో గెస్ట్ అపియరెన్స్, అలాగే మీ కామెంట్స్ లో కూడా గెస్ట్ అపియరెన్స్. చందమామ నిండు పౌర్ణమిలా కనబడింది. ఎప్పుడు కూడా అంటే బాగుందని చెప్తూ ఉంటారు. దీని వెనకాల పడే కష్టం రైటర్స్ వాళ్ళు. ఒకసారి స్టేజ్ మీద పిలిస్తే ఒక ఆర్టిస్ట్ దగ్గర నుంచి ఆర్టిస్ట్ వరకు ఎదిగాడు మేడం. సందీప్ గారు, ఒక్క మాటలో చెప్పండి, మీరు రాసిందే వాళ్ళు మాట్లాడారా? లేదు మేడం, మేము మొత్తం బాగా రాసాం మేడం. ఆయన రాసి చెప్తాడు మేడం ఒకసారి. సందీప్ గారు, ఇప్పుడు వాళ్ళు మీరు చెప్పినట్టు మీరు రాసినట్టు వాళ్ళు చెప్పలేదు కాబట్టి మీరు రాసింది వాళ్ళు చెప్పలేదు ఒక పంచ్ చెప్పండి. అమ్మా నాన్న ఓ తమ్ములై మొత్తం సీక్వెన్స్ ఉంది కదా మేడం, అది మొత్తం నేను రాసింది. పంచ్ చెప్పండి. ఎప్పటికైనా మీరు రాసిన పంచులు మీరు నీట్ గా చెప్పాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ ఫర్ ద స్కిట్. థ్యాంక్ యూ గైస్. ఈ రోజు భోగి పండుగ సెలబ్రేషన్ తో పాటు ఇంకో సెలబ్రేషన్ శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై జరగబోతుంది. మరి ఆ సెలబ్రేషన్ వచ్చి ఏ మాత్రం మామూలుగా ఉండదు. ఎందుకంటే ఆల్ ఇండియా సోగాడు, ఆల్ ఇండియా అందగాడు నటభూషణ్ శోభన్ బాబు గారు బర్త్డే సెలబ్రేషన్ జరగబోతుంది. మరి ఆ సెలబ్రేషన్ ఎలా ఉండబోతుందో చూసేద్దాము. సో లెట్స్ వెల్కమ్ ది ఎంటైర్ టీమ్ ఆఫ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టు గివ్ అ వండర్ఫుల్ ట్రిబ్యూట్ టు శోభన్ బాబు గారు. అరే నీకు ఒక లెజెండ్ గురించి చెప్తా. ఆ లెజెండ్ ఎవరో తెలుసా? శోభన్ బాబు గారు. అక్కడ చూడు. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఇంటికి నీలయ్యేనమ్మో కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఒలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు. కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే వందేళ్ల పంట వద్దంటే విందమ్మ నవ్వు చెయ్యేస్తే చేమంతి బుగ్గ చెంగావి గన్నేరు మొగ్గ గుండెల్లో చోటుంది చూడు ఎన్నెలొచ్చి నెల్లు పూలే ఇంటికి నీలయ్యేనమ్మో ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సోగాడు ఆగడాల పిల్లోడైన నీ ఓడు
నీ మాట విన్నా నా జారు బయట పాడిందిలే గాలిపాట కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు కళ్ళల్లో ఉన్నాయి ముళ్ళు నే కోరిన మూడు ముళ్ళు పొద్దుల్లో కుంకాలు బొట్టెట్టి పోతుంటే కట్టెయ్య నా తాళి బొట్టు నా మటకి ఎరుతోడు ఎరెండిన ఊరు తోడు నీ తోడులో ఊపిరాడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగుదాటి అందాలన్నీ కోలాటాలే వేస్తుంటే ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు అరే దీనికి ఇలా చూస్తున్నావా? ఒకవేళ అద్భుతాన్ని చూస్తే అక్కడ చూడు. వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డారమ్ము ఎన్నెల్లొచ్చి రెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు సాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఓలమ్మ రావమ్మ ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్ల పడ్డాదమ్మో ఎన్నెలకి వెన్నో పూలే ఎండి గిన్నెలయ్యేనమ్మ. నిజంగా ఈ రోజు మా శ్రీదేవి డ్రామా కంపెనీ స్టేజ్ పై నాకు అద్భుతమే జరిగింది. ఆల్ ఇండియా సోగ్గాడు అందగాడు నటభూషణ్ భోగి సెలబ్రేషన్స్ తో పాటు శోభన్ బాబు గారు బర్త్డే సెలబ్రేషన్ జరగడం నిజంగా ఎంత కలర్ఫుల్ గా ఉండాలో అంత కలర్ఫుల్ గా జరిగింది. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్. జూనియర్ శోభన్ బాబు గారు థ్యాంక్ యూ సో మచ్ వచ్చినందుకు అలాగే పర్ఫార్మ్ చేసినందుకు. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ రోజు శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం? శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ జబర్దస్త్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అద్భుతం ఏంటి అంటే సినీ ఇండస్ట్రీలో అందగాడు ఎవరు అంటే మొట్టమొదటిగా శోభన్ బాబు గారి పేరు చెప్తారు. అటువంటి మహానుభావుడు సంక్రాంతి 14వ తేదీన ఆయన జన్మదినం. ఎందుకంటే సంక్రాంతి రోజున భేద సాదా ధనిక అని వర్గ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగ అతి వైభవంగా చేసుకుంటారు. అటువంటి సమయంలో మరి శోభన్ బాబు గారు పుట్టారు. ఆ సంక్రాంతి వేడుకలతో పాటు శోభన్ బాబు గారి వేడుకలు మరి అభిమానులు అందరు కూడా వైభవంగా చేస్తుంటారు. ప్రతి ఉత్సవంలోనూ నన్ను బాబు గారు గెటప్ తో నన్ను ఆహ్వానించి సన్మానాలు చేస్తారు. ఈ రోజు నా అదృష్టం ఏంటంటే మన ఈటీవీ వారు శ్రీదేవి డ్రామా కంపెనీలో పిలవడం, బాబు గారిని గుర్తు చేసి ఆల్ ఇండియా చూస్తారు మన ప్రోగ్రామ్స్. మరి ఇటువంటి ప్రోగ్రామ్ లో మరి బాబు గారిని మనం అందరికీ గుర్తు చేసాం. మన యాజమాన్య వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అసలు గెటప్ లో గుర్తుపెట్టలేకపోయాను మాస్టర్. శివ మాస్టర్, మణికంఠ మాస్టర్, అలాగే మా పండు మాస్టర్. అయితే ఈ పాట ఎవరు కొరియోగ్రాఫ్ చేశారు అనేది ఇంద్రజ గారు గెస్ట్ చేస్తారు. వెంకట గారు అతనే చేశారు, సోనబాబు గారు. శోభన్ బాబు గారితో నేను వర్క్ చేసే అవకాశం నాకు లభించింది. ఒక సాంగ్ గెస్ట్ అపియరెన్స్ గా చేయమంటే తప్పకుండా నువ్వు చేయాలని అందరూ ప్రోత్సహించి ఆ సాంగ్ నేను చేయడం జరిగింది. సార్ తో ఒక 3 days నేను వర్క్ చేశాను. పాజిటివిటీ, అ మ్యాన్ ఫుల్ ఆఫ్ పాజిటివిటీ అండి. అంటే ఆయనలో ఏమాత్రం మీరు చిరాకు గాని కోప్పడ్డం గాని లేదా ఎవరినైనా కసురుకోవడం అటువంటిది ఏమీ చూడలేరు. ఎప్పుడు నవ్వుతూ హ్యాపీగా ఉండే ఒక వ్యక్తి. సార్తో ఇంకొన్ని రోజులు వర్క్ చేసే అవకాశం లేదే అన్న బాధ మిగిలిపోయింది. బట్ ఈ రోజు మన శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆయన గుర్తు తెచ్చుకోవడం నిజంగా గర్వకారణం. అంటే ఒకే మాటలో చెప్పాలంటే ఆకాశంలో తారలు ఎన్ని ఉన్నా ధ్రువ నక్షత్రం ఎలా స్పెషల్ గా అలా నిలబడిపోతుందో శోభన్ బాబు గారు కూడా అలాంటి వారే. మణికంఠ మాస్టర్ ని ఇంత ఫన్నీ వేలో ఎప్పుడు చూడలేదు. ఆయన డాన్స్ కి ప్రతి ఒక్కరు బానిసైపోతారు. ఎందుకంటే అంత బ్యూటిఫుల్ పర్ఫార్మర్ అండ్ కొరియోగ్రాఫర్. ఆ మూమెంట్స్ రీక్రియేట్ చేయాలన్న ఆ తాపత్రయం మాస్టర్ ఏం చేశారు. ఇది టెలికాస్ట్ అయినప్పుడు మణి మాస్టర్ చూస్తే ఆయన నవ్వుకుంటారు. ఈ పాట అయితే ఆయన కొరియోగ్రాఫ్ చేస్తుంటారు. ఈ పాటని కొరియోగ్రాఫ్ చేసింది ద వన్ అండ్ ఓన్లీ మాస్టర్ మణికంఠ మాస్టర్.
మాస్టర్ మీ స్పందన మాస్టర్. శివ మాస్టర్కు పండు మాస్టర్కు నేను థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే సాంగ్ చాలా బాగా చేశారు. భూమిక గారు, శర్వరి, అనుష్క గారు కూడా నేను థ్యాంక్స్ చెప్తాను. దానికి ముందు నా టీమ్ కి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. గర్ల్స్ అండ్ బాయ్స్ రండి రండి. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్ము ఎన్నెల్లొచ్చి నెల్లు పూలే. సార్ ట్రిబ్యూట్ నేను చేయాలంటే నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు చెప్పినట్టు టీవీలో వచ్చిన తర్వాత నవ్వదుగా, నేను ఇప్పుడే నవ్వుతున్నాను. అంటే నేను చేసిన లేటెస్ట్ వర్షన్. అండ్ శివ మాస్టర్ అండ్ అనుష్క ఇద్దరు కూడా ఆ సాంగ్, ఏ సాంగ్ అయినా మనకు బిగినింగ్ లో ఏ ఇంప్రెషన్ అయితే క్రియేట్ అవుతుందో అది అలా ఫార్వర్డ్ అవుతుంది అనమాట. గ్రేట్ బిగినింగ్, చాలా బాగా చేశారు. ఇద్దరు కూడా బాగా అర్థం చేసుకుని చేశారు. అండ్ పండు మాస్టర్ అండ్ భూమిక, ఐ థింక్ యూ హ్యావ్ గాట్ అ రైట్ ప్యార్. పండు మాస్టర్ అంతా కూడా చాలా బాగా అనిపించింది. మణి అండ్ శర్వరి మీ ఇద్దరిది చాలా బాగుంది జోడీ, చాలా క్యూట్ గా ఉంది, చాలా బాగుంది. అండ్ శర్వరి యూ హ్యావ్ ఇన్బిల్ట్ గ్రేజ్ ఇన్ యూ, చాలా బాగుంది. మీరు ఏ మూమెంట్ చేసినా అందులో ఒక ఫెమినిస్టిక్ టచ్ ఉంది, చాలా బ్యూటిఫుల్ గా అది పలుకుతుంది. ద సాంగ్ ఇస్ సో క్యూట్, వెరీ వెల్ కొరియోగ్రాఫ్డ్. అండ్ రీక్రియేట్ చేసేదానికి ఏమేం కావాలో అవన్నీ మీరు చేశారు మణికంఠ మాస్టర్. ఐ జస్ట్ లైక్డ్ ఇట్. అండ్ ఇకపోతే స్టార్ ఆఫ్ ద షో వెంకటేశ్వర్లు గారు, చాలా బ్యూటిఫుల్. మీరు అలాగా అపియర్ అవుతున్నారు, బ్యాక్ నుంచి అపియర్ అవుతున్నారు. నిజంగా శోభన్ బాబు గారిని కళ్ళ ముందు తీసుకొచ్చారు. అంత బ్యూటిఫుల్ గా. ఆయన ఇలాగే మాట ట్రిమ్ గా ఉంటారు, మంచి అందగాడు కదా. ఆ జుట్టు అలా వేసుకొని మీరు రాగానే ఇమ్మీడియట్ గా ఆయన అందరికి గుర్తులో వచ్చి వెళ్ళారు. చాలా బాగా అనిపించింది. గుడ్. మరి ఇంద్రజ గారు ఇప్పుడు ఛాన్స్ వస్తే 3 days వర్క్ చేశారు సార్ తో. మరి ఇప్పుడు జూనియర్ శోభన్ గారు ఇక్కడ ఉన్నారు, అదే పాట మీద ఒక 3 steps వేయాలి. And thank you so much boys and girls. Thank you, it was wonderful. Thank you. కొంగు చాటు అందాలన్నీ పేరంటాలే చేస్తుంటే ఆ కాలంలో 3 days చేశారు, ఇప్పుడు 3 steps చేయబోతున్నారు. మాస్టర్స్ రెడీయా? అయితే మ్యూజిక్. ఎల్లు వచ్చి గోదారమ్మ ఎల్లా కిల్లా పడ్డాదమ్ము ఎన్నెల్లొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము కొంగు చాటు ఉండాలన్నీ పేరంటాలే చేస్తుంటే. Once again a very 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 happy birthday to Shobhan Babu garu. మీరు ఎక్కడ ఉన్నా I hope మీ blessings మా అందరి మీద ఉంటది. Thank you. ఎన్నెల్లొచ్చి నెల్లు పూలే ఎండి గిన్నెలయ్యేనమ్ము ఓలమ్మో రావమ్మో ఆగమంటే రేగేనమ్మ సొగ్గాడు ఆగడాల పిల్లోడైనా నీ ఓడు. Once again thank you so much Indra garu, that was truly supportive of you. Thank you ma'am, thank you. ఈ కళ్ళకున్న ఆ కళ్ళలోన అందాల విందమ్మ నువ్వు వాటేసుకుంటే 100 పంట వద్దంటే విందమ్మ నవ్వు. ఇంద్రజ గారు మీ ఊరికి వచ్చి చేసిన ఈ సెలబ్రేషన్ ని నేనైతే ఫుల్ గా ఎంజాయ్ చేశాను. సెగ్మెంట్స్ ని, ఆటల్ని, పాటల్ని, గేమ్స్ ని, ఈ సెలబ్రేషన్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. మరి నెక్స్ట్ ఏంటన్నది అక్కడికి వచ్చి చెప్తాం. మరి ప్రెసిడెంట్ గారు రండి, అండ్ మన ఊరి వాళ్ళందరినీ కూడా పిలవండి. రండి. తెలుసుకున్నారు కదా భోగి ఎలా సెలబ్రేట్ చెయ్యాలో. మన ఊర్లో ఉంటే మనకి ఎలా చేసుకోవాలో తెలియదు. పిల్లలకి కావాల్సినవి, పెద్దలకి కావాల్సినవి అన్ని జరిగాయి ఇక్కడ. కాలం మారేపాటికి వీళ్ళు కూడా ఏమంటున్నారంటే భోగి మంటలు మర్చిపోయారు, పిల్లలకి భోగి పాళ్ళు మర్చిపోయారు. కాలం మారుతుంది కదా, దాంతో పాటే చాలా విషయాలు మర్చిపోతున్నారు. ఈ భోగి మంటలు పెట్టడం కానివ్వండి, ఆ భోగి పళ్ళు పిల్లలకి పోయడం కానివ్వండి, గాలిపటాలు ఎగరేస్తారు. అసలు ఎలా ఉంటుందంటే గోల గోలగా ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోయి ఇప్పుడు అందరూ సెల్ ఫోన్స్ తోనే కూర్చుండిపోతున్నారు. అవన్నీ పక్కన పెట్టేసి ఇలా కలిసిమెలిసి పండగ సెలబ్రేట్ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ప్రెసిడెంట్ గారు వచ్చే సంవత్సరం నుంచి ఇది మీ బాధ్యత, మీరే ఇలా చూసుకోవాలి.
తప్పకుండా మాకు అన్ని ఒకసారి మళ్ళీ గుర్తు చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ఊరు వాళ్ళందరూ కలిసి భోగి సెలబ్రేట్ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఎవరు వాళ్ళ ఇంటికి వెళ్ళి సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోండి. అవును, భోగి రోజు కొంచెం త్వరగానే పడుకొని మీరందరూ నిద్రపోవాలి. ఎందుకంటే పొద్దున తెల్లార్లు లేచి ముగ్గులు వెయ్యాలి. సంక్రాంతి ముగ్గు చాలా చాలా ఫేమస్ అన్నమాట. దానికోసం మీ అందరికి ఇప్పుడు సెలబ్రేషన్ తో పాటు రెస్ట్ కూడా. కానీ వెళ్లే ముందు మా ఈటీవీ ప్రేక్షకులందరికీ భోగి అండ్ సంక్రాంతి శుభాకాంక్షలు.